వేసవి కాలాన్ని పిల్లలకు వృద్ధులకు కష్టకాలంగా చెబుతాం. అయితే గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఎండాకాలాన్ని గడ్డుకాలంగా చెప్తారు డాక్టర్లు. తీవ్రమైన వేడి, ఉక్కపోతల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉండడంతో రక్తం బాగా చిక్కబడిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితి ఏమంత మంచిది కాదు. గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలం ముగిసే వరకు హృద్రోగులు తమ జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో తీవ్రమైన వేడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు మనలోనే ఒక అద్భుతమైన కూలింగ్ వ్యవస్థ ఉంది. శరీర ఉష్ణోగ్రత కన్నా బయట వేడి ఎక్కువైతే వెంటనే మనకు ధారాళంగా చెమటలు పట్టేస్తాయి. రక్తనాళాలు కూడా బాగా విప్పారుతాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత స్థిరంగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో మొత్తంగా మన గుండె కొట్టుకునే వేగం బాగా పెరుగుతుంది. దాంతోపాటే రక్తపీడనం కూడా బాగా తగ్గిపోతుంది. సాధారణ ఆరోగ్యవంతులకు ఈ పరిస్థితులు ఏమంత ప్రమాదకరం కాదు, కానీ ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న హృద్రోగులకు మాత్రం బాగా సంకటంగా ఉంటుంది. వేగంగా కొట్టుకునే గుండె, తగ్గిన బీపీ మూలంగా గుండె నుంచి రక్త ప్రసారం బాగా తగ్గుతుంది. ఫలితంగా గుండె విఫలమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఎండాకాలం మరీ టెంపరేచర్స్ అవి బాగా పెరిగినప్పుడు హార్ట్ మీద కూడా బాగా ఎక్కువ స్ట్రెస్ వస్తుందండి. సో దానివల్ల గుండె సమస్యలు ఉన్న వారిలో అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండటానికి మన బాడీలోని హీట్ని బయటికి వదిలేయాల్సి ఉంటుంది. సో దానికి ఏమవుతుందంటే మన చర్మంలో ఉండే రక్తనాళాలు అవి బాగా డైలేట్ అవుతాయి అన్నమాట. డైలేట్ అవుతుందంటే బాగా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. డైలేట్ అయినప్పుడు మనకి హార్ట్ ఎక్కువ బ్లడ్ పంప్ చేయాల్సి వస్తుంది. అలా చర్మానికి ఎక్కువ రక్త సరఫరా జరిగినప్పుడు మన రక్తంలో ఉండే వేడి బయటికి వెళ్ళిపోవటం ద్వారా మన శరీరాన్ని చల్లపరచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల బాగా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మన హార్ట్ సాధారణంగా పంప్ చేయాల్సిన దానికంటే ఎక్కువ, కొన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ 2 రెట్లు ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంటుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు ఎలాగా హార్ట్ మీద స్ట్రెస్ వస్తుందో అదేవిధంగా బాగా వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు హార్ట్ ఎక్కువ పంప్ చేయాల్సిన అవసరం రావటం వల్ల హార్ట్ మీద స్ట్రెస్ పెరుగుతుందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి గుండె రక్త సరఫరాలో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ వలన ఒక్కోసారి హార్ట్ అటాక్స్ అనేవి ప్రెసిపిటేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హార్ట్ ఆల్రెడీ బలహీనంగా ఉంటే, సో ఈ హార్ట్ మీద పడిన ఎక్స్ట్రా స్ట్రెస్ వలన ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళటం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. చాలామంది గుండె సమస్యలు ఉన్నవారిలో, ఎస్పెషల్లీ గుండె కొంచెం బలహీనంగా ఉన్నది, అంతకుముందు ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది అని అనుకున్న వారిలో అనేక రకాల మందుల మీద ఉంటారు. ఈ మందుల్లో కొన్ని ముఖ్యమైన మందులు ఏంటంటే, ఒకటి డయూరిటిక్ మెడికేషన్స్, అంటే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని బయటికి పంపించే మందుల్ని డయూరిటిక్స్ అంటాం అన్నమాట. సో ఆ డయూరిటిక్స్ మందుల మీద ఉన్న వారిలో మన బాడీలో వాటర్ బయటికి డయూరిటిక్ మందు వాడటం ద్వారా వెళ్ళిపోతుంటుంది. దానికి తోడు చెమట పట్టడం, ఎక్కువ లిక్విడ్ అంటే మన శరీరంలో నీరు బయటికి వెళ్ళిపోవటం ద్వారా డీహైడ్రేషన్ వచ్చి బీపీ ఒక్కోసారి పడిపోవటం, దానివల్ల హార్ట్ మీద ఇబ్బంది కలగటం అనేది జరగవచ్చు అనమాట. అదేవిధంగా ఈ డయూరిటిక్స్ మందులు వాడుతున్న వాళ్ళలో సోడియం లెవెల్స్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇలా చెమట పట్టి ఆ చెమటలో మనకి ఎక్కువ సోడియం బయటికి వెళ్ళిపోయినప్పుడు మన బాడీలో సోడియం లెవెల్స్ బాగా పడిపోయి దానివల్ల కూడా ఇబ్బంది అనేది రావటం కొద్ది మందిలో జరుగుతూ ఉంటుంది. బీటా బ్లాకర్స్ వాడుతున్న వారు అత్యంత వేడికి, బాగా ఎండలకి ఎక్స్పోజ్ అయినప్పుడు మన శరీరంలో హీట్ బాగా పెరిగిపోవటం, వడదెబ్బ తగలటం అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగా గుండె సమస్య ఉండి ఈ మందులు అంటే బీటా బ్లాకర్స్, డయూరిటిక్స్ ఇలాంటివి వాడేవారు కొంచెం జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. గుండెను భద్రంగా ఉంచుకునేందుకు హృద్రోగులు ప్రతినిత్యం బీటా బ్లాకర్స్, డయూరిటిక్స్ వంటి మందుల్ని వాడుతూ ఉంటారు. డయూరిటిక్స్ అనేవి ఒంట్లో నీటి శాతాన్ని బాగా తగ్గించే మందులు. చెమట రూపంలో ఒకవైపు నీరు, లవణాలు ధారాళంగా బయటికి వెళ్ళిపోవటం, మరోవైపు ఉన్న నీటిని కూడా తగ్గించే డయూరిటిక్స్ మందుల వాడకం వల్ల హృద్రోగుల శరీరం తీవ్రమైన వేడితో అట్టుడిగిపోతూ ఉంటుంది.
వేసవిలో ప్రాణానికే ప్రమాదకరంగా పరిణమించే ఈ పరిస్థితులను అదుపులో ఉంచుకునేందుకు హృద్రోగులు వేసవిలో తమ జీవనశైలి మొదలుకొని అలవాట్ల వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వారిలో జనరల్గా ఏం చెప్తుంటామంటే ఉప్పు బాగా తగ్గించేసేయండి, వాటర్ ఇంటేక్ అంటే ఏదైనా కానీ ద్రవ పదార్థాలు రోజు మొత్తంలో వీలైనంత తగ్గించి తీసుకోండి అని చెప్తుంటాం. ఇలాగా వాటర్ సాల్ట్ తగ్గించమని చెప్పిన వారిలో ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎక్కువ చెమట పడుతున్నప్పుడు మనం తీసుకునే సాల్ట్ మోతాదు కానీ లేదా మనం తీసుకునే లిక్విడ్ అంటే ద్రవ పదార్థాలు కానీ కొంచెం పెంచుకోవటం అనేది చేయాలన్నమాట. సో గుండె సమస్య ఉండి హార్ట్ బలహీనంగా ఉన్నవారు మందులు వాడుతున్నప్పుడు ప్లస్ ఇలాగా ఆహారంలో మార్పులు ఉన్నప్పుడు కొంచెం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎండాకాలంలో బాగా ఎండలో తిరిగినప్పుడు, బాగా ఎక్కువ చెమట పట్టినప్పుడు మనకి కొంచెం డిహైడ్రేషన్ రావటం, దాంతో బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేవి రావటం అనేది జరగవచ్చు. సో అందుకని ఇటువంటి వారు ఏంటంటే అంతకుముందు కంటే కూడా తరచుగా బీపీ చెక్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. అండ్ అవసరాన్ని బట్టి మన బీపీ మందులు మోతాదు కూడా కొంచెం మార్చుకోవాల్సిన అవసరం రావచ్చు. అండ్ మూడోది ద్రవ పదార్థాలు, ఎస్పెషల్లీ మనం బయటికి వెళ్ళటం, ఎక్కువ చెమట పట్టడం అది ఉన్నప్పుడు మనం తీసుకునే ద్రవ పదార్థాలు కొంచెం పెంచుకోవటం అనేది కూడా చేయాలి. ఈ మూడు చేయటం ద్వారా మనకి హార్ట్ లోపల మన శరీరంలో బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేవి వచ్చే అవకాశాలని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా షుగర్ ఉన్న వారిలో కూడా ఒక్కోసారి డిహైడ్రేషన్ అనేది మంచిది కాదు. సో అందుకని సరిపడిన ద్రవ పదార్థాలు తీసుకోవాలి. రెండోది, మనకి చాలామంది షుగర్ ఉన్నవారు ఇన్సులిన్ లేదా ఇతర మందులు వాడుతుంటారు. ఇప్పుడు బాగా వేడి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇన్సులిన్ను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి. మనకి ఎక్కడైతే బాగా ఎండపడుతూ వేడిగా ఉంటుందో వీలైతే కర్టన్స్ మూసేయటం, ఫ్యాన్ ఆన్ చేసుకోవటం, ఒకవేళ ఏసీ ఉంటే ఏసీ వాడుకోవటం, ఇలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ని బారిన పడకుండా చూసుకోవటం అనేది ఇంపార్టెంట్. సిమిలర్లీ ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్స్ అనేవి, అంటే ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేదా ఈవెన్ బటర్ మిల్క్ లాంటివి కానీ, నీళ్లు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి చెమట ద్వారా బయటికి పోయే మన లిక్విడ్స్ని మనం రీప్లెనిష్ చేసుకోవటం జరుగుతుంటుంది అన్నమాట. ఎండలు తగ్గుముఖం పట్టేంత వరకు హృద్రోగులు నీడ పట్టున గడపటమే మంచిది. ఇంట్లో చల్లదనానికి అనువైన ఏర్పాట్లు చేసుకోవాలి. తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేడి తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటికి తడిబట్టలు చుట్టుకోవటం మంచిది. ఒంట్లో నీరు, లవణాల శాతాన్ని తగ్గించే డైరెటిక్స్, బీటా బ్లాకర్స్ వంటి మందుల మోతాదు, వాటి వాడకం విషయంలో ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో మన గుండెను భద్రంగా ఉంచుతాయి.